తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. పీఏసీఎస్ సెంటర్ల వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా సర్వారం పీఏసీఎస్ సెంటర్ వద్ద యూరియా కోసం 12 గ్రామాల రైతులు బారులు తీరారు. లారీ యూరియా రావడంతో అన్నదాతలు ఎగబడ్డారు. తమ దాకా యూరియా వస్తుందో రాదోనని వారు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేస్తున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, మొత్తానికి తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, గత 2 నెలలుగా కూడా సూర్యాపేట జిల్లాలో ఇంకా యూరియా కష్టాలు అయితే కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా మోతే మండలం సర్వారం పీఏసీఎస్ వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు యూరియా కోసం అయితే పడికాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సర్వారం పీఏసీఎస్ సంబంధించి పరిధిలో దాదాపు 12 గ్రామాల రైతులు ఉంటారు. ఆ 12 గ్రామాలకు సంబంధించిన రైతులు దాదాపు 4 నుంచి 500 మంది యూరియా కోసం అయితే ఎగబడుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. కేవలం ఒక లారీ యూరియా సంబంధించి అంటే దాదాపు 180 నుంచి 200 బస్తాల యూరియాకు సంబంధించి దాదాపు 4 నుంచి 500 మంది రైతులు అయితే పడిగాపులు కాస్తా ఉన్నారు. అంటే చివరి లైన్ల వరకు కూడా తమకు యూరియా వస్తుందా రాదా అన్న ఆందోళన అయితే అన్నదాతలకు నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే భారీగా అంటే అంచనాకు మించి రైతులు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రభుత్వ తీరుపై కూడా అన్నదాతలు అయితే ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతులకు సంబంధించిన పంట మొత్తం కూడా రంగు మారుతుంది, ఎర్రబారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితుల్లో యూరియా చాలా అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు యూరియా దొరకని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పంట మొత్తం కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉందని కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా పంటకు సరిపడా యూరియా అందించాలనే డిమాండ్ అయితే వ్యక్తం అవుతా ఉంది. మరోవైపు అక్కడ వర్షం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా వర్షంలో తడుచుకుంటూ కూడా యూరియా కోసం అయితే రైతులు అయితే అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే సర్వారం పీఏసీఎస్ వద్ద దాదాపు 4 నుంచి 500 మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. ఒక్కొక్కరు తోపులాట కూడా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పోలీసులు కంట్రోల్ చేసుకుంటూ కూడా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.